హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 కంప్లీట్ ఎవరైతే చేసింటారో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా నేను తీసుకొచ్చిన మెయిన్ పాయింట్స్ మనకి ఫస్ట్ క్వాలిఫై అవుతారా లేదా, మీ అటెంప్ట్స్ ఎన్ని, కట్ ఆఫ్ హై ఉంటుందా, ఖచ్చితంగా హై ఉంటుంది. నెక్స్ట్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ అంటే మార్క్స్ మిడిల్లో రాసేసి ఒక తక్కువ అటెంప్ట్ చేసి వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ అయింది. నెక్స్ట్ యూజీ కట్ ఆఫ్ కూడా ఇలానే ఉంటుందా, ఈ టాపిక్స్ పైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి నీట్గా చెప్తాం, ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, లాస్ట్ టైం రీసెంట్గా పడిన దానికి అంటే 2025కి నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఫస్ట్ చూడండి ఒకసారి. యాక్చువల్గా అంటే మనకి టోటల్గా 5810 పోస్టులు అయితే ఉన్నాయి. గమనిస్తే దీంట్లో కేటగిరీ 1 వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చి 161 మాత్రమే ఉన్నాయి ఆల్ జోన్స్కి, ఆల్ ఆర్బీస్. స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈసారి ఎక్కువ ఉన్నాయి, 3416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చి 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59 ఇయర్ వచ్చిందనమాట ఈ పోస్ట్. టోటల్గా చూసుకుంటే 5810 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి గమనిస్తే మీరు లాస్ట్ టైం వచ్చిన 2024లో మనం 2025 నోటిఫికేషన్ రాసలేదు. యాక్చువల్గా ఇప్పుడు రాసింది CBT1 సారీ. సో ఒకసారి గమనిస్తే మీరు చూడండి, కట్ ఆఫ్ ఏ రేంజ్లో పోయాయి ఒకసారి గమనించండి మీరు. యూఆర్కి చూడండి, కేటగిరీ 1 80.505 738 75. నెక్స్ట్ 72 కేటగిరీ నెంబర్ 2 వచ్చి 75.54, 3 వచ్చి 72.25, 4 వచ్చి 75.19, నెక్స్ట్ 5 71.12. అంటే ఓవరాల్గా యూఆర్ క్యాండిడేట్లకు వచ్చి 80 మార్క్స్ నుంచి అంటే 71 నుంచి 80 మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న పాయింట్ మాట్లాడతాను చూడండి ఇక్కడ. సార్ ఎలా సార్ అంటే గమనిస్తే మీకు యాక్చువల్గా ఇక్కడ 80 పాయింట్ ఎవరైతే అంటే 80 మార్క్స్ ఎవరైతే వచ్చింటాయో ఈ కేటగిరీ 1, 2, 3, 4 అంటే 1 నుంచి 5 వరకు క్వాలిఫై అయిపోతారు. అంటే 5 పోస్టులకు ఎలిజిబుల్ మీరు. ఇన్ కేస్ మీకు 71 మార్క్స్ వస్తే అంటే ఓన్లీ కేటగిరీ నెంబర్ 5కి మాత్రమే ఎలిజిబుల్. ఇది కూడా క్లారిటీ తెచ్చుకోండి అందరూ. ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న క్లారిటీ ఇస్తున్నాను మీ అందరికి నేను ఇక్కడ. గమనిస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ 80 వచ్చింది టాప్ మార్క్స్. నెక్స్ట్ ఎస్సీలో చూడండి 73 టాప్ మార్క్స్ అంటే 73.40 టాప్ అంటే కేటగిరీ నెంబర్ 1కి. కేటగిరీ నెంబర్ 1కి 73.40 వచ్చింది కదా. మిగతావన్నీ కట్ ఆఫ్లన్నీ తగ్గాయి చూడండి. 65 నుంచి అంటే లీస్ట్ వచ్చి 65 అంటే 65 నుంచి 73 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్వాలిఫై. కానీ అన్ని పోస్టులకు క్వాలిఫై అనేది మాత్రం టాప్ మార్క్స్ ఏది 73. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో ఆ కేటగిరీస్ బేస్ చేసుకొని వాళ్ళే ఎలిజిబుల్ అన్ని కేటగిరీస్కి. మిగతా కేటగిరీస్ వాళ్ళ కేటగిరీస్లో మార్క్స్ ఏదైతే తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. ఒకసారి గమనిస్తే మీరు చూడండి, ఇప్పుడు 69 ఒక అబ్బాయికి వచ్చింది. ఇంకొక క్లారిటీ కూడా ఇస్తా, ఎస్సీ కేటగిరీ అబ్బాయికి 69 వచ్చింది. మిగతా పోస్టుల్లో కూడా ఇతను ఎలిజిబులే. గమనిస్తే అర్థమైంది అనుకుంటా. 69 వచ్చిన పర్సను మిగతా పోస్టులు కూడా ఎలిజిబుల్. అంటే ఏది 3, 4, 5 మళ్ళా ఎస్ పైనుంచి కేటగిరీ నెంబర్ 1కి ఇది ఎలిజిబుల్ కాదు 69 వచ్చిన పర్సన్. అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. అది అన్ని కేటగిరీస్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీ నెంబర్ 1కి ఎంత 76 వచ్చింది. నెక్స్ట్ 2కి వచ్చి 73, 3కి 69.94, 4కి వచ్చి 71.54, 5కి వచ్చి 69. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా. 69.65, 69.94 వచ్చింది కదా. 69.65 వచ్చిన పర్సన్ అంతా ఓన్లీ కేటగిరీ నెంబర్ 5కి మాత్రమే ఎలిజిబుల్.
ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ 76 వచ్చి ఉంటుందో అన్ని కేటగిరీకి ఎలిజిబుల్. ఇదంతా క్లారిటీ వచ్చినట్లుంది. ఇప్పుడు నేను చెప్పిండేదంతా ముంబై జోన్ అనమాట. ఇప్పుడు గమనిస్తే ముంబై జోన్ ఏ రేంజ్లో పోతుందంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న క్లారిటీ ఇక్కడ ఒకసారి యువర్ కేటగిరీస్ వాళ్ళు చూసుకోండి. 80 మార్క్స్ నేను లాస్ట్ ఇయర్కి అంటే 2024కి 2025కి ఒక జస్ట్ ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అప్పుడు మీ కట్ ఆఫ్ మార్క్స్ మీరు రైట్. నా ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ వచ్చి టాప్ కేటగిరీ 1కి వచ్చి 85 ఉండే ఛాన్స్ ఉంది. కేటగిరీ 1 85, మిగతావన్నీ కేటగిరీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మీరు గమనిస్తే కూడా ఇక్కడ కూడా అలానే ఉంది చూడండి. 80 ఉంటే ఓబీసీకి 74 ఉంది, ఈడబ్ల్యూసీ 76 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 76 ఉంది. రెండు కేటగిరీస్ కొద్దిగా పాయింట్స్లో చేంజ్ అంతే. మనకి గమనించారనుకోండి ఒకసారి చూడండి. యూఆర్ కేటగిరీకి ఓబీసీ కేటగిరీ 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా. అదే ఎస్సీకి వచ్చి 7 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్టీకి వచ్చి 12 మార్క్స్ డిఫరెంట్ ఉంది. ఇది గమనించాలి మీరు. అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్కి ఇప్పుడుండే కట్ ఆఫ్ గమనిస్తే ఇవి నేను ఎక్స్పెక్టేషన్ చేసిన కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి నీట్గా. యూఆర్కి వచ్చి మెయిన్ కేటగిరీ 1కి వచ్చి 85 కట్ ఆఫ్ 100కి. అది ఎక్కచ్చు అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, తగ్గచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2026 అని ఇచ్చాను నేను. అంటే 2026 అనేది నేను ఇంకా నోటిఫికేషన్ కాదు, 2025దే నోటిఫికేషన్. ఇది ఇయర్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆ ఇయర్ వేసాను ఇక్కడ. ఓకేనా అండి. ఇంకా 2026 నోటిఫికేషన్ రాలేదు మనకి ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి. యూఆర్ వచ్చి 85, ఓబీసీ 80 అంటే 5 మార్క్స్ డిఫరెన్స్ వేసుకున్నా. ఎస్సీ 76, ఎస్టీ వచ్చి 70 అంటే 15 మార్క్స్, 10 to 15. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ముంబై జోన్ కావచ్చు. అన్ని జోన్లకు అట్లే అప్లికేబుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్ చూడండి, భువనేశ్వర్ చూడండి. భువనేశ్వర్ కూడా 80 తగ్గలేదు కేటగిరీ 1కి. కేటగిరీ 2 72. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్తున్నాను నేను ఇక్కడ, బాగా గమనించుకోండి మీరు. ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ ద సెంట్రలైజ్ నంబర్ 05/2024. ఇప్పుడు 2025 ఎక్స్పెక్టేషన్స్ అనమాట నేను చెప్తాండి. ఒకసారి చూస్తే మీరు లాస్ట్ టైమే 80 ఓబీసీ యూఆర్. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 2 వచ్చి 72, 4 76, 5 వచ్చి 83. చూడండి, గమనించండి ఇక్కడ. ఓబీసీ 79, 69, 74. నెక్స్ట్ ఎస్సీ 75, 62, 65, 69. ఇక్కడ 70. ఎస్టీ వచ్చి చాలా తక్కువ ఉంది కట్ ఆఫ్ భువనేశ్వర్లో. ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు, ఇక్కడ కూడా నేను అలానే చేశానన్నమాట. సేమ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకంతా అదేనే ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మీరు ఏ జోన్ తీసుకున్నా అదే సిచ్యువేషనే ఉంది. బెంగళూరు చూడండి కొద్దిగా తగ్గింది, కేటగిరీ నెంబర్ 1 76 పడింది. ఓకే, నేనేం చెప్తానంటే అది సికింద్రాబాద్ అయినా చెన్నై కూడా కొద్దిగా తక్కువైంది, పోస్టులు ఎక్కువ ఉండే కాబట్టి ఈసారి. సరే, ఏది తీసుకున్నా మీరు ఒకసారి నేను పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను మీకు. ఈ మార్జిన్ ఎవరైతే ఉంటారో అంటే మిగతా వాళ్ళు, అంటే నా ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నాను చూడండి. ఈ 75 అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ ఇవి, బిఫోర్ నార్మలైజేషన్ కాదు. బిఫోర్ నార్మలైజేషన్ మార్క్సే నేను ఇక్కడ ఎంటర్ చేసిండేదన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ నార్మలైజేషన్ మార్క్స్ చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా కొన్ని మార్క్స్ చూద్దాం ఒకసారి, ఎంత పెరిగాయో కూడా చెక్ చేస్తాను మీకు. అతనికి వచ్చిన రా మార్క్స్ చూడండి 58. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ చూడండి. గమనిస్తే ఎన్ని మార్క్స్ పెరిగాయి మీకు, 3 మార్క్స్ యాడ్ అయ్యాయి అంతే. ఇక్కడ కూడా చూడండి కొన్ని మార్క్స్ కూడా తీసుకొచ్చిన. రా మార్క్స్ 70, నార్మలైజేషన్ మార్క్స్ ఏమి 79 వచ్చాయి, అంటే ఇక్కడ 9 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. రా మార్క్స్ 60, తనకు వచ్చిన మార్క్స్ వచ్చింత రా మార్క్స్ 60 వచ్చాయి. టోటల్ నార్మలైజేషన్ మార్క్స్ అంతా 71 వచ్చాయి. నెక్స్ట్ రా మార్క్స్ వచ్చి 79. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ 81. ఒకసారి గమనిస్తే ఒక చోట 3 పెరిగింది, ఒక చోట 9 పెరిగింది, ఒక చోట 6 కూడా పెరిగాయి. అంటే ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏమైనా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్ షిఫ్ట్ ఎంత ఉంటుంది, ఈజీ షిఫ్ట్, మోడరేట్ షిఫ్ట్. ఈజీ షిఫ్ట్లో 3 పెరిగాయి, హార్డ్ షిఫ్ట్లో 9 పెరిగాయి, మోడరేట్ షిఫ్ట్లో 6 పెరిగాయి. ఇలా మీ షిఫ్ట్ను బేస్ చేసుకొని అక్కడ ఉండే మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. మీరు ఇదే అని ఫిక్స్ అవ్వద్దండి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అయితే 85, 80
ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ ఇవన్నీ. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా, మీరు 75+ ఉండే వాళ్ళంతా CBT 2 ప్రిపేర్ కావచ్చు. CBT 2కి బాగా గమనించుకోండి. అది ఓబీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్గా 75+ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్లే. బాగా గుర్తుపెట్టుకోండి. 75 బిఫోర్ నార్మలైజేషన్, ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకుండే షిఫ్ట్లను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్తాండేది 75+ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా CBT 2కి ప్రిపేర్ కావచ్చు. మీకు బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసి ఉంచా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి, వీడియో అయితే లైక్ చేసి వెళ్ళండి. మీకుండే మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చే ఆన్సర్కి చూసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ యూజీ కట్ ఆఫ్ కూడా ఇలానే ఉంటుంది. అంటే యూజీ కట్ ఆఫ్ నెక్స్ట్ చెప్తాను మీకు, నేను పక్కా చెప్పేస్తాను. ఒక్కసారి ఆ ఎగ్జామ్ అయిపోయి ఆన్సర్కి రాని అప్పుడు చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ఉండే వాళ్ళైతే 75+ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా మార్క్స్ ఎన్ని అయినాయో మీకు, విత్ ప్రూఫ్ చేసి చెప్తున్నా, విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నా. అప్కమింగ్ ఎగ్జామ్ కూడా ఇలానే జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది, అది పక్కా జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో కామెంట్స్ అట్లే చేయండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా చేస్తాను. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి మీకు వచ్చిన మార్క్స్ ఏమి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అట్లని వీడియో లైక్ చేయకుండా వెళ్ళదని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ.